చేయటం వాడికి ఇష్టం లేదు. సేవకుడితో పాటు కలిసి అన్ని ప్రార్థనలో నువ్వు వెళ్ళడం ఇష్టం లేదు. సేవకుడి ద్వారా నువ్వు ప్రార్థనలకు వెళ్తే అక్కడ కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటూ పరిచర్యలో ఉంటే నీ ఫలం పరలోకంలో అధికమైపోతూ ఉంటది. అది చూసి ఆడు వారవలేడు. వాడి నీ మార్గాల్లోకి వచ్చి సేవకుడి మీద విషయాన్ని చెప్పడం నేర్పిస్తాడు. చాలా మంది గృహాల్లో సేవకుల గురించిన పేరు ఏం పనయ్యా మీకు? సేవకుల గురించి నీకు ఇష్టమైతారా కష్టమైతే మాని. ఒక సేవకుడి గురించి నేనే కాదు, ఏ దైవజనుడైనా ఒక సేవకుడి గురించి 1కి 10 మార్లు ఈ పాస్టర్ గారు అట్లా, ఆ పాస్టర్ గారు ఎట్లా, ఈ పాస్టర్ గారు ఇట్లా, ఆ పాస్టర్ గారు అట్లా, శాపంలోకి వెళ్ళిపోతావు, నాశనంలోకి వెళ్ళిపోతావు. దైవజనుడు దైవజనుడే, పరిశుద్ధుడు పరిశుద్ధుడే. ఒక దైవజనుడు తీర్పు దేవుని చేతిలో ఉంది, ఒక విశ్వాసి తీర్పు దేవుని చేతిలో ఉంది. విశ్వాసికి సేవకుడు తీర్పు తెచ్చడానికి లేదు, సేవకుడికి విశ్వాసికి తీర్పు తెచ్చడానికి లేదు. ప్రతి ఒక్కరి తీర్పు దేవుని దగ్గర ఉంది. నువ్వు వెళ్ళే మార్గంలో శాపాలు ఎందుకు వస్తున్నాయి? పరిశుద్ధుల మీద నిందలు మోపుతున్నావు, దైవజనుల మీద నిందలు మోపుతున్నావు, నీ తోటి సహోదరుల మీద నిందలు మోపుతున్నావు, నీ తోటి సహోదరుల మీద నిందలు మోపుతున్నావు. అది మంచి పద్ధతి కాదు.